తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో శ్రీవారి సర్వదర్శన క్యూ లైన్లలోకి భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, తిరుమలలో రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలేంటి? భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వేసవి నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్మెంట్ పూర్తిగా నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా నిండి పెద్ద ఎత్తున క్యూ లైన్లలోకి భక్తులు చేరడంతో క్యూ లైన్లు బాటగంగమ్మ ఆలయం వరకు చేరుకున్నాయి. అంటే దాదాపు ఒక 3 కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి వేచి చేస్తున్నారు. దీంతో భక్తుల దర్శనం దాదాపుగా 24 గంటలకు పైబడి పట్టేందుకు అవకాశం ఉండడం, మరోవైపు క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన అంటే క్యూ లైన్లలో భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా బాత్రూములు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎండవేడిని తట్టుకునేందుకు వీలుగా పైన షెడ్ల కింద ఫ్యాన్లు ఏర్పాటు చేయడం, ఇలాంటి ఏర్పాటు చేశారు. దాన్ని దాటి బయటకు వస్తే ఎండలో నిలబడాల్సి వస్తుంది కాబట్టి భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆ క్యూ లైన్లు లోపలికి వెళ్ళిన తర్వాత, షెడ్లోకి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లోకి రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది, ప్రకటన జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే ఇప్పుడు క్యూ లైన్లో ఉన్న భక్తులు దాదాపు 4 కిలోమీటర్ల మేర బాటగంగమ్మ ఆలయం వరకు ఉన్న క్యూ లైన్లు నారాయణగిరి షెడ్లోకి కావచ్చు, లేకపోతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లేందుకు దాదాపు 24 గంటల సమయం పట్టేందుకు అవకాశం ఉండడంతో రేపు ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే భక్తులు క్యూ లైన్లోకి రావాలని చెప్పి టీటీడీ ప్రకటన చేసింది. మరోవైపు భక్తుల సంఖ్య, తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉండడంతో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ నెల 6వ తారీఖు నుంచి శ్రీవారి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేసింది. ప్రముఖులు, అత్యంత ప్రముఖులు నేరుగా వస్తే తప్ప వారి సిఫార్సు లేఖలకు బ్రేక్ దర్శనాలు ఇవ్వకోకుండా ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే అనుమతిస్తూ సామాన్య భక్తులకు, సర్వదర్శనానికి వచ్చే భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ చర్యలు చేపట్టింది. కానీ వేసవి సెలవులు కావడం, అదే విధంగా వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండడంతో తిరుమల గిరులు భక్తులతో జనసంద్రంగా మారాయి. ధన్యవాదాలు నారాయణప్ప.